నెక్స్ట్ నిషేధిత భూముల జాబితా ఆగమాగం ఉందట. హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు. మారదు. ఎందుకు మారుతుంది? ఇప్పుడు ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములని కొట్టేసేదే కదా మన ఆలోచన. ఈ ఒక సర్వే నెంబర్లో ఒక ఎకరం భూమి డిస్ప్యూట్లో ఉంటే మొత్తం సర్వే నెంబర్ మొత్తం 22A కింద పెట్టిన సందర్భాలు. ఎందుకు? ఎవరెవరైతే ప్రైవేట్ పట్టాలుగా ఉన్నటువంటి రైతులు కానీ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ భూమిని ఇచ్చేయాలన్నమాట. ఎవడు పెట్టిస్తాడు ఈ 22A కింద? 22A కింద ఎవడైతే ఆ రియల్ ఎస్టేట్ మాఫియా అధికారులు నాయకులు అండ చేత వాడు 22A కింద పెట్టిస్తాడు. ఇది ఒక భాగం. రెండోది ఏంది? 22A కింద ఉన్న వాటిని నవీన్ మిట్టలు, ఒక అమయ్ కుమారు ఇట్లాంటి దుర్మార్గులంతా కలిసి దాన్ని బయటికి తీసుకొచ్చి పట్టాల కింద మార్చిపడేసినారు. ఇక్కడ బాలసాయి బాబా భూములు చూడలే, కొండాపూర్ దగ్గర 40 ఎకరాలకు పైన భూమి ప్రోబిటెడ్ లిస్ట్ నుంచి పట్టాల కింద మారిపోయింది. ఎట్లా మారిపోయింది? ఇక్కడ ఐడిపిఎల్ భూములు చూడట్లే. సచ్చిదానందరావు అంటోడు A2A హోమ్స్ పేరుతో ఐడిపిఎల్లో కవిత వీళ్ళంతా ఉన్నారు, అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. మరి ఆ భూములన్నీ 22A కింద ఉన్న భూములు కాదా? ఎన్నో చెరువులకు సంబంధించిన భూములను కూడా 22A కింద నుంచి తీసి పట్టాల కింద మార్చి పడేసినారు కదా. అయితే అప్డేట్ చేసిరట ఈ ప్రోబిటెడ్ లిస్ట్ని. హైకోర్టు మందలించి ఇది అప్డేట్ చేయండి అని చెప్తే అప్డేట్ చేసిన తర్వాత కూడా తప్పులే ఉన్నాయట. సాధారణ జాబితాలో ప్రభుత్వ అటాచ్డ్ భూములు, దర్జాగా అయిపోతున్న వాటి రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితాలోకి పట్టా భూములు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతుల తిప్పలు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలు. ఇప్పుడు పట్టాలుగా ఉన్న వాటిని 22A కింద తీసుకొస్తారు. ఎందుకంటే ఆ రైతుల భూములు కబ్జా చేయడానికి. 22A కింద ఉండాల్సిన భూములను తీసుకొచ్చి పట్టాల కింద మారుస్తారు. ఏం దుర్మార్గం ఇది? ఇగో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులో హీరా గ్రూప్ ఎండి నౌహీరా షేక్కు చెందిన దాదాపు 10 ఎకరాల భూమిని 2019లో ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చలే. దీంతో 2022లో షెరాజ్ ఖాన్ మరికొందరి భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈడీ వేలం వేస్తుంటే అడ్డుకోవాలని వారు కోర్టుకు ఎక్కిరట. ఏం దుర్మార్గం ఇది చెప్పండి. సేమ్ ఈడ గోల్డెన్ కీ అనే సంస్థ అదంతా కూడా ఈడీ అటాచ్ చేసినటువంటి భూములు. మేము బయటికి తీసుకొచ్చినాం దాన్ని, అయినా కూడా అక్కడ నడుస్తూనే ఉన్నది కదా. నానక్రామ్ గూడకు చెందిన కొందరు వ్యక్తులు తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే అది ఈడీ అటాచ్మెంట్లో ఉందని ఎన్ఓసి తేవాలని అధికారులు ఇప్పుడు వేధిస్తున్నారని బాధితులు వాపోయారు. ఏం చేస్తారు? ఈడీ దగ్గర పోయి ఎన్ఓసి ఇస్తారా? ఈడీ వాడు తప్పు చేసిందనే ఆస్తులు అటాచ్ చేసింది. అసలు రిజిస్ట్రేషన్ ఎట్లయితే ఆ భూములకి? ఇమ్మీడియట్గా ఎన్ఓసి 22A నిషేధిత జాబితాలు ఎందుకు పెట్టరు? అసలు నిషేధిత జాబితాలోనే బయటకి ఎట్లా వస్తున్నాయి? నవీన్ మిట్టల్ని 4 గోడల మధ్య తీసుకొచ్చి, 4 గోడల మధ్య కాదు, బహిరంగంగా హైదరాబాద్ నడి రోడ్డు మీద తీసుకొచ్చి అమరవీరుల గన్ పార్క్ కట్టేసి ఎక్కడెక్కడ చేసినవరా చెప్పురా నువ్వు అంటే మొత్తం చిట్టాంతం బయటకు వస్తుంది. మొత్తం టోటల్గా స్తూపాన్ని కట్టేయాలి. ఇట్లా స్తూపాన్ని కట్టేసి ఇక చెప్పున ఆయన అని ఒక పెన్ను పేపర్ లేకపోతే సిస్టమ్ ముందు పెట్టాలి. 22A కింద ఉన్న భూములు ఎవడోడికి నువ్వు రిజిస్ట్రేషన్ చేసినావు అని చెప్తే ఇట్లా మొత్తం సరిపోదు. ఇక మనకి ఒక రోజు కూడా సరిపోదు. ఇగో రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల పట్టా భూములు నిషేధ జాబితాలోకి పోయినాయి. ప్రధానంగా బై సర్వే నెంబర్ల పేరుతో అధికారుల వేధింపులు ఎక్కువైనాయి. అప్పుడు అమయ్ కుమార్, ఇప్పుడు నారాయణ రెడ్డి అయిపోయా. హైదరాబాద్ శివార్లోని కొన్ని దేవాదాయ వక్ఫ్ భూములకు సంబంధించి నిషేధ జాబితాలో స్పష్టమైన సర్వే నెంబర్ల విభజన లేకపోవడంతో భూ ఆక్రమణదారులు వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద డేటా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు వస్తున్నాయి. ఏం దుర్మార్గం ఇది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది? ఆడ అన్నకప్ప చెప్పిండు ఆయన, నువ్వు చూసుకొని ఆయన నువ్వు రాజకీయాల్లోకి రాకు, కానీ నీకు పదవులు అయితే లేవు కానీ, ఎందుకంటే మళ్ళీ సేమ్ కుటుంబ పాలన అంటారు, నీకు పదవులు అయితే లేవు కానీ భూములు చూసుకో అని చెప్పిండు ఆయనకి. ఆయన ఇక అటు వెస్ట్ సైడ్ ఉన్న భూములంతా లేపుతున్నాడు. ఇక ఏమైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటే ఆయన ఇంటికి బయలుదేరాలి, మాదాపూర్ ఆఫీస్కో ఇంటికో బయలుదేరాలి. ఒక 4-5 పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో ఏవి రెడ్డిని, ఉదయ్ని ఇట్లా కొంతమందిని పెట్టిండు హెచ్ఎండిఏలా. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎస్ఎఫ్టీకి ఎంత ఏంటన్నది. ఈయన తిరుపతి రెడ్డి ఆయన కొంతమందిని పెట్టుకున్నాడు, కొంతమంది టీమ్స్ని పెట్టుకున్నాడు. ఓ దేవలా నాయకుని, ఇంకోని మొత్తం ఆడ ఇదే దందా. రాజకీయాల్లో లేరు మా వాళ్ళు అని అంటున్నారు కానీ మరి భూములలో ఉన్నారు కదా, సంపాదనలు ఉన్నారు కదా. మొత్తం ఇప్పుడు పేరుకే కేటీఆర్ బయట తిడుతుంటాడు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి పేరుకే కేటీఆర్ని తిడుతుంటాడు. తొండలు తోళ్ళు అని ఆయన నిన్న తెచ్చుకుంటారు.
మళ్ళీ వీళ్ళ తొడలు మొత్తం కలిసే ఉంటాయి సాయంత్రం 5 తర్వాత. ఇద్దరు తొడలు ఆనుకొనే ఉంటాయి. ఏడా? ఆ రియల్ ఎస్టేట్ ఆఫీసులలో, బయట ఫామ్ హౌస్లలో.